నమస్కారం. పట్టాభిరామ బాణం మీరు ఎంతో శ్రద్ధగా చూస్తూ ఎప్పటికప్పుడు మీ కామెంట్స్ తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు. నాకు వచ్చే ఉత్తరాల్లో ఎక్కువగా ఒత్తిడి గురించి చెప్పమని వస్తుంటాయి. ఒత్తిడి గురించి మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. బట్ ఏంటంటే ఈ ఒత్తిడిని నిర్వహణ ఎలా చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, దీనికి ఏమైనా మందులు ఉన్నాయా, మరి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటూ రాస్తున్నారు. నేను డాక్టర్ని కాదు, నేను ఓన్లీ సైకాలజిస్ట్ని. కాబట్టి మందుల జోలికి నేను పోను. ఒకవేళ మందులు అవసరం అయితే అది నాకు తెలియదు, అది రైట్. బట్ నేను ప్రారంభ దశలో మీకు ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు మనం ఎలా దాన్ని నిర్వహణ చేసుకోవాలో నేర్పుతాను. ఒత్తిడి అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. స్ట్రెస్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యూ కెనాట్ అవాయిడ్ ఇట్, బట్ యూ కెన్ మేనేజ్ ఇట్. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు ఎక్కడైనా సరే. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. దీనికి సింపుల్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అంటే మన ప్రవర్తనలో కొంత మనం మార్పు తీసుకురావడం వల్ల ఒత్తిడి దగ్గరికి రాకుండా ఉంటుంది. మొట్టమొదట మొహమాటాన్ని విడిచిపెట్టండి. మీరు చేయలేని పనులు చేస్తానని, అవసరం ఉన్నా లేకపోయినా ఆ పని మీరు నెత్తి మీద వేసుకుని మీరు చేయడానికి ట్రై చేయకండి. అది ఒత్తిడి పెరుగుతుంది. ఏదో వెనక మనకు సామెత ఉండేది, తా దూర సందు లేదు మెడకోడోళ్ళు సంథింగ్. అట్లాగా మీరు చెయ్యగలిగే పనులు. ఎందుకంటే మామూలు వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు ఏ పని చేసినా పర్వాలేదు, కానీ నాకు స్ట్రెస్ సిమ్టమ్స్ కనబడుతున్నాయి అన్నవాళ్ళు ఈ చిన్న చిన్న పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒత్తిడి కలిగించే పనులు మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ కాదు అని చెప్పడం నేర్చుకోండి. రెండవది, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే మనుషులకి దూరంగా ఉండండి. అంటే వాళ్ళతో మీరు ఏది మాట్లాడినా అది చివరికి ఒక పెద్ద ఫైటింగ్ లాగా అవుతుంది. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరిద్దరూ ఏ మాట మీద ఏకీభవించట్లేదు. అటువంటప్పుడు మీరు వారు కలిసినప్పుడు చిన్న చిరునవ్వుతోటి, అది ఇంట్లో వాళ్ళు అయినా సరే, పక్కకి తప్పుకోవడం మంచిది. పంతాలకు పోవద్దు, పట్టింపులకు పోవద్దు. మూడవది, మీ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చుకోండి. అంటే కొన్ని పరిస్థితులు మీకు నచ్చవు, అయినా సరే మీరు ఆ పరిస్థితుల్ని తెలియకుండా ఇన్వైట్ చేస్తారు. ఉదాహరణకి నా దగ్గరకు ఒకసారి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ న్యూస్ ముందు ఒక టీవీ సీరియల్ వస్తుందటండి. అందులో ఆ హీరో మొహం చూస్తే ఆవిడకి విపరీతమైన ఎలర్జీ అండి. వాడిని చూడాలనిపించట్లేదండి, కోపం వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదండి. నేను అన్నాను, టీవీ ఆఫ్ చేసేయచ్చు కదా, 400 ఛానల్స్ ఉన్నాయి, ఇంకోటి పెట్టచ్చు కదా. కాదండి, అలాంటి వాళ్ళందరూ యాక్ట్ చేస్తే అలాగే, మీకెందుకు, రేపు మీరు చేస్తే మేము చూడాలి కదా. ఇవి ఏంటంటే పంతానికి పోయి, నేను అలాంటివి చూడను, ఆ హీరో అంటే కోపం, ఈ హీరోయిన్ అంటే భయం, దీనికి బట్టలు వేసుకోవడం రాదు, వాడు ఏం చేయాలంటే కొన్నిటిని వదిలేయాలి. అలాగే ట్రాఫిక్లో ఇరుక్కుంటే చాలా కోపం, ఎందుకు ఇలా అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టు, కొంచెం ఆలస్యం అయితే అయింది, ఇంకో రూట్లో పోండి. అంటే ఇవేంటంటే ఈ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసే సిచ్యువేషన్స్ మనకి రాకుండా జాగ్రత్త పడాలి. ఆ ట్రాఫిక్ కష్టంగా ఉంది, మనకు తెలుసు, సాయంత్రం టైం ఇంకో దారిలో వెళ్ళి. నెక్స్ట్, వ్యాకులత కలిగించే అంశాల జోలికి పోకండి. అంటే ఒక్కోసారి ఫ్రెండ్స్లో క్రికెట్ గురించి, మతాల గురించి, లేదంటే రాజకీయాల గురించి, ఆ పార్టీ ఇది, ఈ పార్టీ, ఆ లీడరు దొంగ అంటే కాదు వాడు అసలు, అది మీకున్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇట్లాంటి పనికిమాలిన విషయాలు మనకు సంబంధం లేనివి మనం డిస్కస్ చేయొద్దు. నా దగ్గర కూడా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినప్పుడు, ఏమైనా రాజకీయాలు మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా నాకు ఇంట్రెస్ట్ లేదు, దాని వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. నేను ఇంట్రెస్ట్ చూపించాను కూడా, ఎందుకంటే నాకు సంబంధం లేదు, నేనేం చెప్పలేను, రైట్. నెక్స్ట్, చేయాల్సిన పనుల జాబితాని తయారు చేసుకోండి. నేను అది చేద్దాం, బాగా మర్చిపోయాను, అదే పని, ఇదే లిస్ట్ అవుట్, రైట్. ఇక పాస్పోర్టు రెన్యువల్ అప్లై చేయాలి, కాలేజీ ఫీజు కట్టాలి, రైట్, టెలిఫోన్ డ్యూ డేట్ ఇది, ఇవన్నీ రాసుకుని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అండ్ కీప్ అటెండింగ్. ఎందుకంటే ఏ ఒక్కటి డెడ్ లైన్ దాటిపోయినా